వరలక్ష్మి వ్రతం సకల ఐశ్వర్యాలను అనుగ్రహించే మహిమాన్విత వ్రతం. అయితే వరలక్ష్మి వ్రతం ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి? అమ్మవారి పూజ ఆర్భాటంగా చేస్తేనే మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిస్తే కటాక్షిస్తుంది? ఇలాంటి సందేహాలు ఎన్నో. వాటికి సమాధానమే ఈ కథనం. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇళ్లలోనూ గుళ్లలోనూ సామూహికంగానూ జరుపుకునే పండుగ వరలక్ష్మి వ్రతం. వరాలు అనుగ్రహించే సిరుల తల్లి వరలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను వరంగా ప్రసాదిస్తుంది కనుకనే ఆ తల్లికి వరలక్ష్మి అని పేరు. రావమ్మ మహాలక్ష్మి అంటూ ప్రతి మహిళ ఆ అమ్మవారిని ఆహ్వానిస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకోవాలి అనేది నియమం. ఏదైనా అడ్డంకి వచ్చి చేసుకోలేకపోయిన వారు తర్వాత వచ్చే శుక్రవారం చేసుకున్నా అదే ఫలితం ఉంటుందని శాస్త్రవచనం. వరలక్ష్మి వ్రతాన్ని తొలుత పార్వతీదేవి ఆచరించిందని, ఆ తర్వాత చారుమతి అనే భక్తురాలు ఆచరించి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందిందని వ్రత కథనం. పూర్వకాలంలో సూతుడు అనేటువంటి మహర్షి సౌనకాది మునులను అడుగుతారనమాట, స్వామి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క శుక్రవారాల్లో ఏ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే మహిళలందరూ కూడా దీర్ఘ సుమంగళులుగా లక్ష్మీ సౌభాగ్యులుగా ఉంటారో దాన్ని విస్తారంగా వివరించననేసి సూత మహాముని సౌనకాది మహాములను అడుగుతాడు. అప్పుడు సౌనకాది మహర్షి సూతుడికి చెప్తూ ఉంటాడు, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని గావిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించి దీర్ఘ సుమంగళులుగా లక్ష్మీ సౌభాగ్యవతులుగా ఉంటారని సౌనకాది మహర్షి సూతుడు మహామునికి తెలియజేస్తాడు. వరలక్ష్మి వ్రతం అంటే హంగు ఆర్భాటాలతో కూడుకున్న పూజా తంతుగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అమ్మవారి అనుగ్రహం పొందేందుకు అత్యంత సులభమైన ప్రక్రియ వరలక్ష్మి వ్రతం. వ్రతానికి ముందు రోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుని వ్రతం రోజున గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేక ప్రదేశంలో కానీ అమ్మవారి ఫోటో లేదా ప్రతిమ లేదా కలశాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి అష్టోత్తర శతనామాలతో అర్చించి ముత్తైదువులకు తాంబూలమివ్వాలి. ఎలాంటి ఉద్యాపనాలేని ఈ వ్రతాన్ని జీవితకాలం ఆచరించవచ్చు. సంప్రదాయం ఉన్నవారు లేనివారు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మహాలక్ష్మీదేవి మాసంగా మనం ప్రవర్తిస్తాం కదా, అందుకని ఈ మాసం అంతా కూడా విశిష్టత మహాలక్ష్మి పూజ చేస్తాం. అది మంగళవారం నాడు దాన్నే గౌరీ నవముగా మంగళ గౌరీ నవముగా శ్రావణ మంగళ గౌరీ నవము చేస్తూ ఉంటాం. శుక్రవారం నాడు శ్రావణ మహాలక్ష్మీదేవి వ్రతంగా లక్ష్మీవారంగా లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాం. సాంప్రదాయబద్ధంగా చేసుకునే వాళ్ళు వెనకటి నుంచి కూడా పాతకాలం నుంచి పురాతన కాలం నుంచి మన భారతీయ సంప్రదాయంలో పురాతన కాలం నుంచి కూడా వస్తుంది కదా. వరలక్ష్మి వ్రతం అంటే హంగు ఆర్భాటాలు అవసరమని భావించేవారు ఉంటారు. కానీ ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే వరలక్ష్మి వ్రతంలో ఉన్న ప్రధాన నియమం శక్త్యానుసారం, అంటే మన స్తోమత అనుసరించి మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. కానీ మన శక్తికి మించి ఆర్భాటాలకు వెళ్ళకూడదని చారుమతి కథ మనకు చెబుతుంది. అమ్మవారికి పంచభక్ష పరమాన్నాలు సమర్పించినా అనుగ్రహిస్తుంది, పరమాన్నం నివేదించినా అనుగ్రహిస్తుంది. అటువంటి కరుణాంతరంగ కల్పవల్లి వరలక్ష్మీదేవి. వరలక్ష్మి వ్రతం రోజున చాలామంది ముత్తైదువులకు వాయనాలు ఇస్తారు. వాయనం అనగా లక్ష్మీదేవి ప్రతిరూపాలైన పసుపు కుంకుమ తాంబూలాలు ఇస్తారు. మనం భారతీయ సంప్రదాయంలో సనాతన పద్ధతి ఏంటంటే పసుపు మంగళం అంటే పసుపు కుంకుమ మట్టెలు గాజులు పసుపు కాటుక ఇవన్నీ కూడా మంగళప్రదంగా చేస్తాం కదా. అందుకని ఆ మంగళవారం నాడు ఆవిడని సుహాసిని పేరుతోటి ఆ అమ్మవారిని అర్చించటం మనం వేరు. అదే రూపంలో సుహాసిని వాళ్ళందరూ ముత్తైదులందరినీ పిలిచి కూడా మనం చక్కగా వాళ్ళందరినీ అలంకారం చేసుకొని వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ శనగలు పళ్ళు అన్నీ ఇస్తూ ఉంటాం. ఆ రకంగా అమ్మవారు మన ఇంటికి
ముత్తైదు రూపంలో మన ఇంటికి వచ్చారని కూడా మనం భావిస్తూ మనం వాళ్ళందరికీ కూడా అతిథి మర్యాదలు చేసి వాళ్ళందరినీ సంతృప్తిపరిచి పంపిస్తూ ఉంటాం. భక్తితో తలచి కొలిస్తే కోరుకున్నది సిద్ధిస్తుంది. చేతులెత్తి మొక్కితే కరుణిస్తుంది. పండ్లు పత్రితో సింగారించి పసుపు కుంకుమ చందన లేపనాలు ముంగిట పెట్టి పూబంతులను చుట్టూ చేర్చి సంకల్ప మంత్రాలతో నమస్కరిస్తూ తల్లి నీవేనమ్మా కాపాడమ్మా అని తలిచిన భక్తుల కొంగు బంగారమే అవుతుంది. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ పూజతో ప్రతి ఇంట భక్తిభావం ఉప్పొంగుతుంది.